నాకు ఇంత ఇవ్వండి, నేను అన్ని నేను చూసుకుంటా. వార్డు నెంబర్లకు ఒక 15,000 ఇచ్చాను సార్. సర్పంచ్ వాళ్ళు ఏం చెప్పారంటే 1,00,000 రూపాయలు అడిగారు సార్. అట్లా కాదు ఇట్లా కాదు 50 అన్నారు. 50 గిట్లా కాదు సార్, నా దగ్గర వెళ్ళవు, రూపాయి గిట్ట వెళ్ళదు. నేను చచ్చిపోయాను, నేను గరిపోని, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఇల్లు కట్టనియకపోతే మాత్రం అందరం వేసుకొని చచ్చిపోతాం సార్. ఇంత కష్టం ఉన్నదంటే నేను కట్టకపోతున్నాను సార్. ఇల్లు నేను కట్టబోని ఇంత బాధపడి ఏదో అప్పు తెచ్చుకొని కట్టుకుంటే ఇంత బాధ పెడుతున్నంటే నేను ఈ ఇల్లుని కట్టుకోకపోతున్నాను సార్. నేనైతే నా పిల్లలకి పెళ్లి చేసుకోవాలని నేను ఆలోచన పెట్టుకున్నా, కానీ ఇప్పటి బాధలు అయితే ఎప్పుడు చూడలేదు సార్. నేను ఉప సర్పంచ్ అంతిరెడ్డి అని ఉప సర్పంచ్ అని చెప్పిండు సార్. ఆయన నాకు తెలియదు ఆయన ఉప సర్పంచ్ ఉన్నదా ఎవరున్నారా నాకేం తెలుసు. వార్డ్ నెంబర్ కలిసి వచ్చి సార్ నాకు 50,000 డిమాండ్ చేసి సార్. వార్డ్ నెంబర్ పేరేంటి? అది అంతిరెడ్డి అంత ఆయన సార్. ఆయన మళ్ళా నాకు ఫోన్ చేసి ఒక దగ్గరికి రా అని చెప్పిండు సార్. నాకు రసీదు ఇంకా నీకు ఏం అవసరం లేదు, మీరు ఏమి చేయరు, నీ దగ్గరికి ఎవరు రారు, నీ దగ్గర ఎవరు రాకుండా మేము చూసుకుంటాం. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని భోగరం గ్రామంలో ప్రస్తుతం మనం. సో ఇక్కడ ఒక నిరుపేద వ్యక్తి కష్టపడి ఇల్లు కట్టుకుంటే గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ కవితా జయహింద్ రెడ్డి గారు నిరుపేద వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని పర్మిషన్లు ఇస్తా అని చెప్పేసి పర్మిషన్లు ఇవ్వకుండా ఈనాడు మరలా గోడ కొట్టడం జరిగింది. సో లక్షల రూపాయలు ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి నిరుపేదలు, చదువుకోలేనటువంటి వాళ్ళు గ్రామానికి మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇవ్వండి అని చెప్తే నేనే పర్మిషన్లు ఇస్తానని చెప్పేసి బూటకప్పు మాటలు చెప్పి ఉన్నటువంటి ఒక నిరుపేద ఆయనను మోసం చేసి డబ్బులు తీసుకున్నాక కూడా సెక్రటరీ గారు వచ్చేసి ఇక్కడ కూడగొట్టడం జరిగింది. సో చెప్పండి అన్న, ఏంది పరిస్థితి, ఎట్లా ఏం జరిగింది అసలు? నేను ఎవరి బాధ చెప్పలేదు సార్. ప్రతి కూడా వచ్చి భయపెడుతుంది సార్. ప్రతి మనిషి వచ్చి నేను వాడినామని నాకు ఇంత ఇవ్వండి, నేను అన్ని నేను చూసుకుంటా, నేనే ఆలోచించి నేనే చూసుకుంటా, మొత్తం ఎవరు నీ ఇంటి దగ్గరికి ఎవరు రారు అని మాట్లాడారు సార్. మాట్లాడినాక సరే అని అనుకొని వార్డు నెంబర్లకు ఒక 15,000 ఇచ్చాను సార్. ఇప్పుడు ఎంత సర్పంచ్ వాళ్ళు ఏం డిమాండ్ చేశారు, ఎట్లా జరిగింది, ఏంది అసలు ప్రాసెస్? సర్పంచ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇంత ముందు నా తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు 1,00,000 రూపాయలు అడిగారు సార్. 1,00,000 రూపాయలు అడిగితే నా దగ్గర లేవు, నేను 10,000 రూపాయలు ఇస్తాను, అంత మాత్రమే నా దగ్గర వెళ్తాయి, లేకపోతే వెళ్ళవు, నేను ఇల్లు గిట్ట కట్టుకోను, నాతో కాదని చెప్పేసిన సార్. సరే మేడం, నాకైతే 3 ఆడపిల్లలు ఉన్నారు, నేను సెప్టీ ట్యాంక్ పని చేస్తాను, నా దగ్గర అయితే రూపాయి ఉంటే వెళ్ళదు, నేను ఇయ్యలేను మేడం, నాతో కాదు మేడం అంటే అట్లా ఎట్లా కట్టుకుంటాను, కట్టుకోవద్దు కదా అని చెప్తారు సార్. ఫస్ట్ ఎట్లా కట్టుకోమన్నారు? ఫస్ట్ కట్టుకోమన్నారు, తర్వాత ఇక కట్టుకోవద్దు అంటూ. సర్పంచ్ వాళ్ళకేమో 25,000 ఇచ్చినాము. సర్పంచ్ అంటే సర్పంచ్ భర్తకి ఇచ్చిన, సర్పంచ్ మేడం గిట్ట అన్నీ ఉన్నారు, ఇద్దరు అన్నీ ఉన్నారు. అంటే ఇచ్చినప్పుడు మరి రసీదు తీసుకోవాలి కదా, ఎవరికైనా పైసలు ఇస్తే రసీదు తీసుకోనా వద్దా? నాకు రసీదు ఇంకా నీకు ఏం అవసరం లేదు, మీరు ఏమి చేయరు, నీ దగ్గరికి ఎవరు రారు, నీ దగ్గర ఎవరు రాకుండా మేము చూసుకుంటాము. నువ్వు వార్డు మెంబర్స్, సర్పంచ్, ఉప సర్పంచ్, ఆఫీసర్స్ కాదు, ఇక్కడ ఉండే సెక్రటరీ మాత్రమే పర్మిషన్ ఇచ్చే అధికారం ఉన్నది. నువ్వు వాళ్ళతో మాట్లాడినంటే మాటలతో కాదు, నీకు ఎంత ఫీజు అవుతుంది, నీ డాక్యుమెంట్స్ తెస్తే నువ్వు ఇల్లు కట్టేదానికి ఎంత ఫీజు అవుతుంది, అది చాలా రూపంగా కట్టాలి, అప్పుడు నీకు పర్మిషన్ ఇస్తాం, అది కూడా ఆన్లైన్ పర్మిషన్. అప్పుడైతే ఆయన పేరేంటి రెడ్డి మేడం, ఆయన నేనేమో ఇల్లు కడతా అని నేను అనుకున్నాను. అయితే మెటీరియల్ అంతా నా దగ్గర వేయించుకోవాలి, నువ్వు ఏపీయకపోతే మాత్రం నీకు ఏం చేయాలో నేను అది చేస్తాను అని చెప్పి. అయితే అటెండ్ చేస్తావు సార్, మరి నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు మెటీరియల్ ఇచ్చి నేను ఇష్టం వచ్చినట్టు పైసలు ఇవ్వమంటే నేను ఇవ్వలేను కదా, నాకు ఏడ తక్కువ ఉంటే ఆడ వేయించుకుంటా నేను.
కానీ చెప్పినాక అట్లా కాదు ఇట్లా కాదు 50 అన్నారు. 50 గిట్ట కాదు సార్, నా దగ్గర రూపాయి గిట్ట వెళ్ళదు. నేను చచ్చిపోయి నేను గరిపోని, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, మేము లమ్మడోళ్ళం. మాకు ఇంత కష్టపడి ఏదో తెచ్చి ఏదో ఇటుకలో బుటికలో తెచ్చి కట్టుకుంటున్నాం, గరిపోని అప్పు తెచ్చుకొని. నాకు ఈ బాధలు పెడుతురు సార్, కన్ని బాధలు పెడుతురు. మళ్ళా ఇంతకుముందు సెక్యూరిటీ మేడం ఉండే, అంతకుముందు ఆ మేడంతో గిట్ట కలిసిన సార్, వాళ్ళు కట్టుకో అన్నారు సార్. మేము ఇంటి నంబర్ ఇస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు సార్. తర్వాత ఇంకో సార్ వచ్చిండు, అదే నీకు సర్పంచ్ వాళ్ళు పర్మిషన్లు ఇస్తామనే చెప్పారు, డబ్బులు వాళ్ళు సొంతంగా వాడుకున్నా కానీ నీకు పర్మిషన్లు ఇవ్వలేదు. నాకేం ఇవ్వలేదు. అయితే నీకు ఇప్పుడు ప్రజల ఎట్లుందంటే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్, నిరుపేదలు పర్మిషన్లు గ్రామ సర్పంచ్ దగ్గరకే ఇస్తారు కదా అని చెప్పేసి గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్తే 1,00,000 రూపాయలు డిమాండ్ చేసినాక నేను ఇయ్యలేను, ఒక నిరుపేదని, నేను 3 ఆడపిల్లలు ఉన్నారు, జీవితమే గడవడం కష్టంగా ఉందని చెప్పేసి 25,000 నువ్వు ఇచ్చినావు పర్మిషన్ అని చెప్పేసి నీకు అన్ని పర్మిషన్స్ ఇస్తామని చెప్పారు సర్పంచ్ వాళ్ళు. అన్ని నేనే చూసుకుంటాం, అన్ని మేమే ఇస్తాం, మీ దగ్గరికి ఎవరు రారు. మరి ఇప్పుడు ఇది గోడ గులగొట్టినారు కదా, ఎందుకు గులగొట్టిరు? అదే అడిగితే ఆ మేడం కు పోయి గట్టిగా మాట్లాడారండి అని నాకు చెప్తున్నారు సార్. నేను పోయి నిన్న పోయి ఏంది సార్ ఇట్లా గోడ గులగొడుతున్నారు, మరి ఏంది సార్ నా పరిస్థితి ఏంది సార్, నేను గరీబుని సార్ అదే అంటే వాళ్ళు ఏం మాట్లాడతలేరు సార్. ఇప్పుడు ప్రజలారా గ్రామ సర్పంచ్ ఈ విధంగా నిరుపేదల దగ్గర నుంచి డబ్బులు దోసుకోవడం జరుగుతుంది. పర్మిషన్లు ఇస్తా అని చెప్పేసి పర్మిషన్ లేకుండా ఒక సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేసేటటువంటి వ్యక్తి దగ్గర కూడా డబ్బులు తీసుకుంటా అంటే ఒకసారి సిగ్గుచేటుగా భావించుకోవాలి. గ్రామానికి ఒక సర్పంచ్, నిరుపేదల పక్షాన నిలబడాల్సినటువంటి సర్పంచ్ ఈ విధంగా పైసలు దండుకుంటూ ఉన్నటువంటి గవర్నమెంట్ మోసం చేస్తూ ఈ విధంగా చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరి దగ్గర ఒక వ్యక్తి ఒక ఎగ్జాంపుల్ గా మన దగ్గర ఉన్నాడు. ఇటువంటి నిరుపేదల దగ్గర ఇంకెన్ని లక్షల రూపాయలు తీసుకుని ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 3 ఆడపిల్లలు ఉన్నారు, కష్టం చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటే సెక్రటరీ గారు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సెక్రటరీ గారు కూలగొట్టడం జరిగింది. ఎందుకు కూలగొట్టరని చెప్పేసి సెక్రటరీ గారిని అడిగితే నేను డబ్బులు సర్పంచ్ కి ఇచ్చినాను, పర్మిషన్ కే డబ్బులు తీసుకున్నాడు అని చెప్పేసి సెక్రటరీ గారికి చెప్తే అదంతా నాకు సంబంధం లేదు, నా దగ్గర ఆన్లైన్ లో పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి సెక్రటరీ గారికి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా భోగవరం గ్రామంలో ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏమంటున్నారు, ఇప్పుడు వార్డు మెంబర్లకి పైసలు ఇచ్చినావు, సర్పంచ్ కి పైసలు ఇచ్చినావు, నీ గోడలు కూలిపోయి ఆస్తి నష్టమైంది. ఇప్పుడు పరిస్థితి ఏంది? పరిస్థితి ఏమున్నది, ఇక అట్లనే ఉండాలి అని అంటారు సార్. మేడం అడిగినా పోయి కాలు పట్టుకుంటే మేడం దండం పెడతాం మేడం, నాకు ఎందుకు బలగొడుతున్నారు మేడం, నాకు ఆడపిల్లలు ఉన్నారు మేడం, నాకు ఎవరు లేరు మేడం, దిక్కు దరువు ఏది లేదు మేడం అని చెప్తే నా ఇష్టం, నా రూల్స్ ప్రకారం నేను బలగొడతా, నీ ఇల్లు మొత్తమే బలగొడతా అంటుంది సార్. ఇల్లు మొత్తమే బలగొడతా అంట. ఉప సర్పంచ్ అంతిరెడ్డి అని ఉప సర్పంచ్ అని చెప్పిండు సార్. ఆయన నాకు తెలియదు, ఆయన ఉప సర్పంచ్ ఉన్నదా ఎవరున్నారా నాకేం తెలుసు. ఈ ఊర్లో నాకు ఉప సర్పంచ్ ఎవరో సర్పంచ్ ఎవరో తెలియదు. ఏదంటే మాట్లాడినప్పుడు ఉప సర్పంచ్ నేను అనుకున్నా అట్లా. అంటే ఇప్పుడు వార్డ్ మెంబర్ అంతిరెడ్డి వాళ్ళ భార్య యాక్చువల్ గా వార్డ్ మెంబర్, ఇప్పుడు ఆయననే అంతిరెడ్డి, నేనే వార్డ్ మెంబర్, నేనే ఉప సర్పంచ్ అన్నాడు. సర్పంచ్ అన్నాడు. ఇప్పుడు నీకు తెలియక నువ్వు నమ్మేసిన అంతే. సో ప్రజలారా ఇట్లా భోగవరం గ్రామంలో ఒక వార్డు మెంబర్లు డబ్బులు డిమాండ్ చేయడము, ఉన్నటువంటి గ్రామానికి ఉప సర్పంచ్ ఉన్న వేరే ఒక వ్యక్తి అంతిరెడ్డి వాళ్ళ మిస్సెస్ వార్డు మెంబర్ అయి ఉంటే నేనే వార్డు మెంబర్ని, నేనే ఉప సర్పంచ్ అని చెప్పేసి డబ్బులు అడగడం 50,000 రూపాయలు, గ్రామ సర్పంచ్ గారు 1,00,000 రూపాయలు డిమాండ్ చేయడం, ఈ విధంగా మనం భోగవరం గ్రామంలో చూస్తున్నాం. ఒక నిరుపేద వ్యక్తి, 3 ఆడపిల్లలు ఉన్నారు, కాయ కష్టం చేసేసి ఒక ఇల్లు కట్టుకుందాం, ఫ్యూచర్ లో కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు అని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసుకొని ఇల్లు కట్టుకొని పర్మిషన్ల గురించి అని చెప్పేసి డబ్బులు ఇచ్చినా గానీ అది ఉన్నటువంటి పర్మిషన్స్ కి ఇవ్వకపోగా, సెక్రటరీ దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళకపోగా ఈనాడు కొత్తగా వచ్చినటువంటి సెక్రటరీ ఈ గోడలను కూలగొట్టడం జరిగింది. నా దృష్టికి అయితే ఏ విధంగా సర్పంచ్ గారు చెప్పలేదు, మీరు డబ్బులు తనకు ఎందుకు ఇచ్చినారో ఆన్లైన్ లో పేమెంట్ చేసుకుని ఆన్లైన్ లో పర్మిషన్స్ తీసుకుని అంటే ఈ యొక్క అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, చదువుకోలేనటువంటి పర్సన్, ఏలుముద్ర పెట్టేటటువంటి పర్సన్ కి అసలు అధికారులు వాళ్ళు ఏ విధంగా పర్మిషన్ తీసుకోవాలని తెలియకుండా గ్రామ సర్పంచ్ గారే పర్మిషన్ ఇస్తారు కదా అని చెప్పేసి గ్రామ సర్పంచ్ ని అప్రోచ్ అయితే నేను అన్ని పర్మిషన్స్ ఇస్తాను, నీ దగ్గర కొవ్వరు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి డబ్బులు 1,00,000 రూపాయలు అడగడంతో కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది.
వార్డు మెంబర్లకు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఆ వార్డు మెంబర్ అంతిరెడ్డి గారు కూడా 50,000 డిమాండ్ చేయడం జరిగింది. సో ఒక నిరుపేద వ్యక్తి చదువుకోలేనటువంటి పర్సన్ ని పర్మిషన్లు ఇస్తామని చెప్పేసి ఈ విధంగా డబ్బులు దోసుకున్నటువంటి నాయకులను మనం ఇక్కడ భోగారం గ్రామంలో చూసాం. సో తక్షణమే కలెక్టర్ గారు యాక్షన్ తీసుకొని ఉన్నటువంటి వీళ్ళందరి పైన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా గ్రామంలో ఎవరెవరైతే ఈ విధంగా మోసపోయినారో తక్షణమే V7 ఛానల్ ద్వారా మా మీడియాను కూడా అప్రోచ్ అయితే మీ అందరికీ న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పేసి చెప్తాను. లక్షల రూపాయలు దోసుకునేటటువంటి నాయకులని సర్పంచ్ మనం చూస్తాను ఈనాడు భోగారం గ్రామంలో అయితేనే. సో తక్షణమే కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ ఒక ఇష్యూని తీసుకెళ్తాము. ఈ యొక్క నిరుపేద ఆయనకి న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పేసి మేము కోరుతాను. కేవలం ప్రశాంత్ కృష్ణ.